అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తండ్రులకో కథ. రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, భక్తులు మొక్కులు మొక్కుకొని తీరగానే అమ్మవారి జాతరలకి కోళ్ళని మేకల్ని బలి ఇస్తుంటారు. కానీ అత్తవార్లనే కొందరు కోరికల్ని కోరుకొని వారి దాహం తీర్చలేకపోతే అలుసుగా కనపడే కోడళ్ళని బలి చేస్తుంటారు. అదే జరిగింది అపర్ణ విషయంలో. అపర్ణ అగ్నిదేవుడికి ఆహుతి అయిపోయింది. కాదు, అహంకారుల కోపాగ్నికి స్వాహ అయిపోయింది. ఈ పవిత్ర భారతదేశంలో అత్తింటి వారి కోరికల్ని తీర్చలేక వారి ఆగ్రహాగ్నికి గురై వారి దాహాగ్నికి బలైపోతున్న వేలాది కోడళ్ళ కోవలోకే అపర్ణ చేరిపోయింది. దినపత్రికల్లో ప్రతిరోజు ప్రచురితమయ్యే ఈ వార్తల్ని చదివి జాలిగుండెతో ఓ నిట్టూర్పు విడిచి మర్చిపోతోంది ప్రజానీకం. ఇటువంటి సదవకాశాల్ని వినియోగించుకొని కొందరు జేబులు నింపుకొని కేసుల్ని రూపుమాపుతున్నారు. అన్యాయాల్ని అరికట్టవలసిన అధికారులే డబ్బు అనుబంధాల్ని పెంచనూగలదు, తెంచనూగలదు. ఎంత కష్టమైన పనైనా డబ్బు చేయించగలిగినంత తేలిగ్గా మనిషి చెయ్యలేడు. పై విషయాలన్నీ అపర్ణ ఆ ఇంటికి బలిపశువు కావడానికి కారణాలయ్యాయి. డబ్బు లేకపోవడం పరంధామయ్యకి ఒక శిక్ష అయితే, అతనికి దేవుడు నలుగురు ఆడపిల్లల్ని ఇవ్వడం మరో పెద్ద శిక్ష. ఆడ మగ సమానమే అంటూ ప్రసంగాలు, పేపర్లు, పెద్దలు ఎంత చాటి చెప్పినా మధ్యతరగతి తల్లిదండ్రులకి మాత్రం ఆడపిల్లలు కొత్త రకపు గుదిబండలుగానే తయారవుతున్నారనే చెప్పాలి. చదువులు కావాలంటారు కొందరు, ఉద్యోగాలు చేస్తున్న పిల్లలే కావాలంటారు మరికొందరు. తండ్రులు చచ్చి చెడి ఇవన్నీ అమర్చినా కట్నాల రేటు తగ్గుతుందా అంటే అది లేదు. ఇదివరలో వేల సంఖ్యలో ఉంటే ఇప్పటి బేరం లకారాల నుంచి మొదలవుతోంది. ఇవి కాక స్కూటర్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు పండగల కానుకలుగా లేకపోతే సులువైన సాధనం కోడల్ని హింసించడం, హత్య చెయ్యడం. పోనీ పుస్తే పుడక అమ్మి అవన్నీ కూడా ఇచ్చి పంపిస్తే ఆ ఆడపిల్ల ఆ ఇంట దర్జాగా హాయిగా బ్రతుకుతోందా అంటే అది లేదాయే. ఆమెకి ఇంట్లో చాకిరీతో పాటు బయట ఆఫీస్ చాకిరీ అడిషనల్ బర్డెన్. అది నోరు మూసుకొని భరించినా ఆలస్యంగా వస్తే అనుమానపు పోట్లు. ఎంత గడించినా పైసా ఖర్చు చేసే స్వతంత్రం లేకపోవడం. ఇలా చెప్పుకుపోతే కోడళ్ళ పాట్లుకో కొల్లలు. ఒక మాటలో చెప్పాలంటే ఆధునిక యుగంలోని లాభసాటి బేరాల్ని అమలుపరుచుకుంటూ పాత పద్ధతుల్ని, ఆచారాల్ని విడవలేక ఆడపిల్లని, ఆమె తల్లిదండ్రుల్ని అడకత్తెరలో పెట్టి నలిపేస్తున్నారు అత్తవార్లనే అధికార పార్టీలు. పరంధామయ్య పెద్ద కూతుర్ని చదివించాలన్న ప్రయత్నం ఫలించకపోగా 10వ తరగతే పదే పదే చదివి పాస్ అవ్వలేకపోవడంతో పెళ్ళైనా చేసి ఓ భారాన్ని దింపుకుంటే వెనక చెట్లల్లా ఎదిగిపోతున్న మిగతా పిల్లలకి ఏదో చదువు అబ్బుతోంది కదా, పెళ్ళి కాకపోదన్న ఆలోచన వచ్చి 7 చెప్పుల జతల్ని అరగ్గొట్టుకొని ఓ గుమస్తాకిచ్చి అపర్ణని కట్టబెట్టాడు. డిగ్రీ లేని పిల్లని చేసుకునేందుకు ఒప్పుకున్నారన్న ఆనందమే తప్ప కుటుంబపు మంచి చెడ్డల్ని వాకపు చెయ్యలేదు. 50,000కి నయా పైసా తగ్గమని ఖచ్చితంగా చెప్పినప్పుడు కూడా డబ్బు మనుషులని గ్రహించలేదు సరికదా. 50,000 నా గుమస్తా బ్రతుకు ఎలా ఇవ్వగలదని ఆలోచించకుండా కొట్టి సెకండ్ల మీద సంబంధాన్ని ఖాయపరిచి క్షణాల్లో ముహూర్తం పెట్టించేశాడు పరంధామయ్య. ఈ సంబంధం తప్పిపోతే ఈ అపర్ణకి పెళ్ళి కాదేమో అన్న కంగారుతో మరో వారానికల్లా పెళ్లి చేసేశాడు. పెళ్లికి ముందు పిఎఫ్ లోన్ తీసుకొని వాళ్ళడిగిన 50,000ల్లో 25,000 ఇచ్చి త్వరలోనే మిగతా 25,000 ఇస్తానని కాళ్ళావేళ్ళా పడటంతో గిరీష్ని తండ్రి అపర్ణ మెడలో 3 ముళ్ళు వెయ్యనిచ్చాడు. పెళ్ళైపోయాక ఇంకేం చేస్తారులే అన్న ధీమాతో అపర్ణని అత్తవారింటికి పంపి నిశ్చింతగా ఇంట్లో కూర్చున్నాడు. మిగతా కట్నం డబ్బుల గురించి ఆలోచించకుండా పరంధామయ్య. కబురు మీద కబురు పెట్టినా అదిగో ఇదిగో అనడం తప్ప డబ్బులు రాకపోవడంతో
ఇలా లాభం లేదని డబ్బు మొత్తం తీసుకొస్తేనే మళ్ళీ ఈ గడప తొక్కడం అంటూ అపర్ణని పుట్టింటికి పంపేశారు అత్త, మామ, భర్త. ఆడపిల్లని నరికినా చంపినా అత్తవారింట్లో ఉండటమే గౌరవమని, ఆడది మంచితనంగా అత్తమామల అభిమానాన్ని చూరగొనాలని చాకచక్యంగా భర్త మనసు మార్చి వశపరుచుకోవాలి. కానీ ఇలా పుట్టింటికి రాకూడదన్న నీతుల్ని బోధించి 4 పతివ్రతల కథలు చెప్పి మరలా అత్తవారింటికి పంపేశాడు అపర్ణ తండ్రి. తన బిడ్డ ఆ ఇంట గొడ్డు చాకిరీయే చేస్తోందా, గొడ్డులా తన్నులే తింటోందా అని ఏనాడు తిరిగి చూడలేదు. తండ్రి చేసిన దొంగ వాగ్దానానికి ఫలితంగా ఆమె దోషిగా నిలిచి గొడ్డుని బాదినట్లు బాది హింసిస్తుంటే ఆడపిల్లనై పుట్టినందుకు ఫలితం ఇలాగే అనుభవించాలి అన్న నిజాన్ని జీర్ణించుకొని తలొగ్గి అన్ని హింసల్ని సహిస్తున్న అపర్ణని చూస్తున్న కొద్దీ కసి, కోపం పెరిగిపోతున్న అత్త, మామ, భర్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఓనాడు గ్యాస్ ఆన్ చేసి గదిలో బంధించి అగ్నిహోత్రుడికి ఆమెను బలిచ్చి తృప్తి తీర్చుకొని ఆ తండ్రికి బుద్ధి రావాలంటే ఇదే సరైన శిక్ష అనుకున్నారు. ఇది ప్రమాదం కాదని, హత్యే అని ఊరంతా గుప్పుమంది లబోదిబోమంటూ వచ్చారు అపర్ణ తల్లిదండ్రులు. చీత్కారంగా చూసి వెళ్ళగొట్టారు. 25 పిల్లని పోగొట్టుకున్న గర్భశోకంతో ఇంటికొచ్చారు పరంధామయ్య భార్య. ఇన్నేళ్ళు ఇటు తల్లిదండ్రుల లేమితనాన్ని, అటు అక్క అత్తింట పడుతున్న పాట్లని చూస్తున్న హేమలో ఆవేశం కట్టలు తెంచుకొని అక్క చావుకి కారకులు అత్తవారేనని, ప్రమాదం కాదని, హత్య చేశారని పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చింది. పోలీసులు రంగంలోకి దూకగానే దొడ్డి గుమ్మం వెంట వచ్చారు గిరీష్ తండ్రి పరంధామయ్య ఇంటికి. చూడు పరంధామయ్య, నీ కూతురు ప్రమాదవశాత్తు చనిపోయిందని రాసివ్వకపోతే నీ అంతు చూస్తాం. రౌడీల చేత నీ పిల్లల బ్రతుకులు 4 రోడ్ల మధ్య నాశనం చేయించి జీవితాంతం పెళ్ళిళ్ళవ్వకుండా చేస్తాం. మేము చెప్పినట్లు రాసిచ్చావో నీ రెండో కూతుర్ని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకొని నీకు ఓ భారాన్ని తగ్గిస్తాం, ఆలోచించుకో అని బెదిరించి ఆశ చూపించి వెళ్ళిన తర్వాత పరంధామయ్యలో ఆశ విత్తు మొలకెత్తి వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్ళి అపర్ణ చంపబడలేదని రాసిచ్చేసి రాగానే అటు వాళ్ళిచ్చిన లంచం, ఇటు పరంధామయ్య ఇచ్చిన కాగితాన్ని అందుకొని ఆ ఫైలు మూసేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. మరో నెల తిరగకుండా పెళ్ళికొడుకయ్యాడు గిరీష్. తన ప్రయత్నం నిష్ఫలం కాగా మళ్ళీ ఆ రాక్షస గృహానికే తనని కూడా యజ్ఞ పశువుగా తండ్రి పంపిస్తున్నాడని తెలిసి ఏడ్చి మొత్తుకుంది. ఆ పెళ్లి చేసుకోనంది, గోల చేసింది, గొడవ చేసింది. ఫలితం శూన్యం. తన కాళ్ళపై తాను నిలబడలేని స్త్రీ పుట్టింట కన్నవారికి, అత్తింట అందరికీ తలొగ్గి బ్రతకాలి. కానీ కట్నం తీసుకోకుండా మీ పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్న ఒక్క మాట అపర్ణ చావుని మరిపింపజేసింది. పిల్లని చంపిన వాళ్ళకే మళ్ళీ పిల్లనివ్వడానికి సిద్ధపడటానికి కారణం కట్నం అనే పిశాచం తనని ఆవరించకపోవడమేగా. హత్యలు చేసే అత్తవారిని నిందించే ముందు అటువంటి కిరాతకులకి చేతులారా బిడ్డల్ని అప్పగించే తండ్రులను ఎందుకు నిందించరు? కూతురి జీవితం చావు బ్రతుకుల మధ్య నలిగిపోతోందని తెలిసి కూడా పతివ్రత ధర్మాలని బోధించి పంపిస్తున్నారు. కానీ ఆమెకి మేమున్నామన్న ధైర్యాన్నిచ్చి రక్షణను ఎందుకు కలిగించటం లేదు? కోడళ్ళ చావులకి అత్తవారు ఎంత కారకులో తల్లిదండ్రులు అంతే కారకులు కారా? ఆడపిల్లని వదుల్చుకోవాలన్న గోలే తప్ప ఆమె సాధక బాధకాల్ని విని ఓదార్చవలసిన బాధ్యత లేదా? అక్కని చంపినా నాన్న నన్ను మళ్ళీ గిరీష్కి కట్టబెడుతున్నారు. రేపు నాకు అదే గతి పడుతుంది. అప్పుడు చెల్లై అరుణనిస్తాడా? తర్వాత ఆఖరిదాన్ని. చీచి, ఇలాంటి నాన్నలు ఉన్నంతకాలం గిరీష్ లాంటి వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళైనా అవుతాయి. తప్పు ఎక్కడుంది? ఎవరిది? ఇవన్నీ హేమ ఆవేశపు ఆలోచనలు. ఆమెలో ఎన్ని ఆదర్శ భావాలున్నా, ఎంత ఉడుకు రక్తం వరకలు వేస్తున్నా అంతా నిస్సారమైపోయింది. కారణం ఇంకా తను తన కాళ్ళ మీద నిలబడటం లేదు. తండ్రి ఒద్దిలో ఉంది. ఫలితంగా పెళ్లి కూతురిగా పీటల మీద కూర్చొని గిరీష్ చేత పుస్తె కట్టించుకుంది. అగ్నిహోత్రావధానుల్లా ఇంట్లో అందరి నోళ్ళు నొక్కేసే తండ్రిని
ఎదిరించలేక ఈ పెళ్లికి తలొంచిన హేమ మనసు మాత్రం ఎదురు తిరిగి మరింత మొండి కత్తిలా తయారయ్యింది. అత్తవారింట అడిగెట్టిన హేమని మొండి దెయ్యం ఆవరించింది. ఎవరేం చెప్పినా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయేది. ఎవరిని లెక్క చేసేది కాదు. అపర్ణ పిరికితనానికి నెమ్మదికి అలవాటు పడ్డ ఆ కుటుంబం హేమ నిర్లక్ష్యాన్ని సహించలేకపోయారు. కొత్త కథ అని కొన్నాళ్ళు వేచి చూశారు. ఫలితం లేకపోవడంతో పాత పద్ధతుల్ని హేమ పట్ల కూడా ఆచరించసాగారు. అపర్ణని కట్నం తేనందుకు హింసిస్తే హేమని మొండిదని పెంకిదని హింసించసాగారు. వారి మాటల్ని తిట్లని విని విననట్లు ప్రవర్తిస్తున్న హేమని చూస్తుంటే వారికి మరింత పిచ్చి కోపం కలగసాగింది. చెప్పులు తెచ్చిపెట్టు హేమ అన్న మాటల్ని విని వినకుండా వెళ్ళిపోతున్న హేమ జబ్బ పట్టుకొని గదిలోకి లాగి కొడుతున్న భర్తని, గది బయట నిలబడి ఆ వింత తిలకిస్తూ ఆనందిస్తున్న అత్తమామల్ని అసహ్యంగా ఓ చూపు చూసి పక్కనున్న పేపర్ వెయిట్ తీసి భర్త మీదకి విసిరి తలుపు తోసుకొని బయటికి వెళ్తున్న హేమకి, వెళ్ళని పొగర్మోతు రాస్కెల్ని, ఎక్కడికి వెళ్తుంది? రేపు దాని బాబు తీసుకొచ్చి అపర్ణని మన కాళ్ళ దగ్గర పడేసి వెళ్ళినట్లే వెళ్తాడు. ఈసారొస్తే దీన్ని అపర్ణ దగ్గరకే పంపి దాని బాబు చేత మరో కాగితం దాని చావుకి అదే కారకురాలని రాయించుకుందాం. దీని పీడ విరగడవుతుంది అంటున్న భర్త మాటలు వినబడకపోలేదు. వారం గడిచింది, నెల గడిచింది. హేమ మరలా ఆ ఇంటికి రాలేదు. ఏ రోజుకా రోజు వస్తుందని, రాక ఎక్కడికి పోతుందని అహంకారంతో గిరీష్ అతని కుటుంబం ఎదురు చూస్తోంది. పరందామయ్య కూతురికి రాసిన ఉత్తరం చూసి హేమ పుట్టింటికి వెళ్ళలేదని తెలియగానే అంతా షాకయ్యారు. అదే అదను అనుకొని ఉన్నవి లేనివి మరిన్ని అల్లి ముళ్ళపొద చేసి పరందామయ్యకి ఉత్తరం రాశారు హేమ గురించి. ఆ ఉత్తరం చూసిన పరందామయ్య నిలువున నీరు కారిపోవడమే కాకుండా నిప్పు తొక్కిన కోతిలా ఇంట్లో గింతులెయ్యసాగాడు. ఏం చెయ్యాలో తోచక ఎలాగైనా హేమని వెతికి మీ కాళ్ళ దగ్గర పడేస్తానంటూ ఉత్తరం రాసి హేమ కోసం గాలించసాగాడు. నెలలు దొర్లిపోతున్నాయి. హేమ జాడలేదు. మొదటి భార్యని హత్య చేశారు. రెండో భార్య బాధల్ని భరించలేక పెళ్ళైన 2 నెలలకే వెళ్ళిపోయిందన్న పుకారు ఊరంతా గుప్పుమనగానే గిరీష్కి పిల్లనివ్వడానికి ఎవ్వరూ సాహసించటం లేదు. గిరీష్ కుటుంబీకులు మాత్రం హేమ ఎవడితోటో లేచిపోయిందన్న పుకారు పుట్టించి అందరికీ చెప్పసాగారు. పరందామయ్య కూడా హేమని తిట్టుకున్నాడే కానీ హేమ వెళ్ళిపోవడానికి కారణం ఆలోచించలేదు. నదీ ప్రవాహంలాగే కాలం కూడా ఆగకుండా దౌడు తీస్తోంది. పరందామయ్య ఇంటి ముందు పెళ్లి పందిరి కలకల్లాడుతోంది. అమాయకంగా ఉన్న అరుణ పెళ్లికూతురు ముస్తాబులో మరింత అందంగా కనపడసాగింది. అపర్ణ చావు, హేమ పత్తా లేకపోవడం అన్న బెంగల్ని ఆ పందిరి దరిదాపులకి రానివ్వకుండా తిరుగుతున్నాడు పరందామయ్య. ఆయన సతీమణి అరుంధతి మనసులో ఏముంటుందో ఎన్నడూ చెప్పుకోలేని అశక్తురాలు. తన మాటకి ఎదురు ఆడనివ్వని పరందామయ్య ఇంట్లో ఎప్పుడు సింహంలా ప్రవర్తించబట్టే అపర్ణ చావుకి కారణం తెలిసి మళ్ళీ అదే సుడిగుండంలోకి హేమని తోస్తుంటే భర్తని వారించాలి అనుకున్నా వారించలేక చాటుకెళ్ళి కళ్ళు తుడుచుకుందే తప్ప పైకి ఏమీ అనలేకపోయింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు హేమ ఆ బాధ భరించలేక ఏ అఘాయిత్యం చేసుకుందో అన్న దిగులు ఆ ఇల్లాలి గుండెల్ని నమిలేస్తున్నా పైకి ఏడ్చే స్వాతంత్ర్యం లేని నిర్భాగ్యురాలు అరుంధతమ్మ. ఓ పక్క అరుణ పెళ్లి పనులు చేస్తూనే మరో ప్రక్క కొంగుతో మాటిమాటికి కళ్ళొత్తుకుంటూ ముక్కు తుడుచుకుంటున్న భార్యని గుడ్లెర్రజేసి నోరు మూయించాడు పరందామయ్య. పెళ్లివారొచ్చారు. అరుణ గౌరీ పూజకి కూర్చుంది. ముహూర్తానికి మరో గంట టైం ఉంది. ఇంతలో వచ్చారు పోలీసులు బిలబిల. పెళ్ళికొడుకు తండ్రికి పరందామయ్యకి అరెస్టు వారెంట్ చూపించి ముగ్గురిని జీపు ఎక్కించారు. పందిరంతా చిందరవందరైపోయింది. పెళ్లికొచ్చిన జనాలంతా విడ్డూరంగా చూస్తూ నిలబడిపోయారు. అరుణ, అరుంధతమ్మ ఒక్కసారిగా గొల్లుమన్నారు. అంతవరకు కలకల్లాడుతున్న పెళ్లి పందిరి శవం పెళ్లిన పందిరిలా తయారయ్యింది. పందిట్లో బాజాలు బదులు శోకాలు మారుమ్రోగసాగాయి. అసలు కారణం ఏమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఎవరికి తోచిన రీతిని వారు అదిగో పులంటే ఇదిగో తోక అని అంటున్నారు. నిజం ఏ ఒక్కరికీ తెలియదు. కాసేపు కాలక్షేపం కబుర్లయ్యాక వచ్చిన జనం వారి వారి ఇండ్లకి వెళ్ళిపోయారు.
బంధువులు మాత్రం అరుంధతమ్మని ఓదారుస్తూ కూర్చున్నారు. మరో 2 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అరుంధతమ్మ అన్న మరిది పాలిపోయిన ముఖాలతో తిరిగొచ్చారు. వారు చెప్పిన విషయం విన్న అరుంధతమ్మ లబోదిబోమంటూ గోల పెడితే అరుణ గదిలో కూర్చొని కుల్లి కుల్లి ఏడవసాగింది. ఏడాది పాటు నడిచిన ఆ కేసులో భార్య ఉండగా పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నందుకు పరంధామయ్యకి కొద్దిపాటి శిక్షతో వదిలేయగా గిరీష్కి తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కారణం కావాలని హేమ గిరీష్ని రెచ్చగొట్టి వెళ్తూ వెళ్తూ చీరచాటున దాచిన టేప్ రికార్డర్లో రికార్డు చేసిన గిరీష్ మాటలు వెళ్ళని పొగర్మోతు రాస్కెల్ని ఎక్కడికెళ్తుంది, రేపు మళ్ళీ దాని బాబు తీసుకొచ్చి అపర్ణని మన కాళ్ళ దగ్గర తెచ్చి పడేసినట్లే దీన్ని తెచ్చి పడేసి వెళ్తాడు. ఈసారొస్తే దీన్ని అపర్ణ దగ్గరకే పంపి దాని బాబు చేత మరో కాగితం దాని చావు కదే కారకురాలని రాయించుకుందాం, దాంతో పీడా విరగడవుతుంది అన్న మాటల్ని కోర్టులో వినిపించి అపర్ణ చావుకి కారకులు గిరీష్ కుటుంబమే అని రుజువుపరచడమే కాకుండా తనకి విడాకులు ఇవ్వకుండా మరలా పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పి రుజువుపరచగానే కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇంటికొచ్చిన హేమని చూసి పరంధామయ్య సిగ్గుతో తలంచుకోగా తల్లి మాతృహృదయం ప్రేమతో పెళ్ళుబికి హేమని కౌగిలించుకొని దుఃఖించసాగింది. తల్లిని బీతహరిణిలా మూలకి నక్కి కూర్చున్న అరుణని అక్కున చేర్చుకున్న హేమ, చూడండి ఇలా కంటదడి పెట్టడం వలనే ఆడది అబల అన్న పేరు పొందింది. పుట్టింట తండ్రి అదుపాజ్ఞల్లో, అత్తింట భర్త వారి కుటుంబం వారి కనుసజ్ఞల్లో బ్రతకాల్సి వస్తోంది. కాలంతో మనం మారాలి. ఆడది చదువుకుంటోంది. తన కాళ్ళ మీద తాను నిలబడి తనకు జరిగే అన్యాయాల్ని ఎదుర్కోవాలి. అలా కొందరైనా ఎదురు తిరిగిన నాడు పురుషాహంకారానికి బలి కానవసరం ఉండదు. ఇటు నాన్న మూర్ఖత్వం వల్ల, అటు గిరీష్ కుటుంబం అహంకారం వల్ల అక్క బలైపోయింది. అయినా మరలా నన్ను బలి ఇవ్వబోయారు. నాన్నకి భయపడి ఆనాడు తాళి కట్టించుకున్నా వారి రాక్షసత్వం నుంచి తప్పించుకొని నా స్నేహితురాలి సహకారంతో ఉద్యోగం సంపాదించుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నేను ఎంత హాయిగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నా నాకు నాన్న అరుణ కరుణల జీవితాన్ని కూడా నాశనం చేస్తాడని ఆ సింహాల నోటికే అందిస్తారేమో అన్న అనుమానం కలిగేది. అందుకే ఈ ఊర్లోనే ఉన్న నా స్నేహితురాలి ద్వారా ఈ ఇంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేదాన్ని. సమయం వచ్చినప్పుడు తగిన రీతిని అందరికీ బుద్ధి చెప్పాలని వేచి ఉన్నాను. నేను అనుకున్నట్లే జరిగింది. టైం వచ్చింది. నా పట్టుదలకి ఫలితం దక్కింది. ఇంక మీరు ఎవరికి భయపడనక్కర్లేదు. మీరు నిస్సహాయులు కారు. అరుణ కరుణ మీకు నా అండ ఉంది. ఇలాంటి తండ్రులు పిల్లల్ని బలిపీఠాలకి అప్పగిస్తుంటే గిరీష్ లాంటి వాడికి ఎన్ని పెళ్ళిళ్ళైనా అవుతాయి. అలా జరుగుతుంటే ఆ అహంకారులు ఎన్ని హత్యలైనా చేస్తారు. ఇది ఇలా సాగినంతకాలం ఈ సమస్యలు అంతం కావు. ఈ తరం ఆడది తలెత్తి ఎదిరించిన నాడే ఇలాంటి మూర్ఖులకి బుద్ధి వచ్చేది. నాన్న ఇంక ఏ ఆడపిల్ల గొంతు కొయ్యలేడు అంటున్న హేమ మాటలు తేళ్లల్లా కుడుతుంటే సిగ్గుతో పరంధామయ్య తలదించుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.